రీజనల్ సెక్రటరీ ప్రొఫెసర్ రామరెడ్డి గారు, కోశాధికారి ప్రసాద్ గారు, ఖమ్మం జిల్లా నాయకులు అబ్దుల్ గారు, వెలిగొండ మండలం యొక్క అధ్యక్షులు యాదగిరి గారు, రాజయ్య గారు, యాదగిరి గారు, ముఖ్యంగా సూర్యపేట నుండి వచ్చినటువంటి ఒక అక్క మాధవి మేడం గారు, అక్కడనే నా క్లాస్మేట్స్ అయినటువంటి నా క్లాస్మేట్ దొరికింది ఇక్కడ లక్ష్మయ్య, ఇక్కడనే చదువుకున్నాడు. నేను నా క్లాస్మేట్ అక్కడనే సత్తయ్య గారు నా క్లాస్మేటే, ఇక్కడనే చదువుకున్నాడు. వాస్తవంగా 71లో నేను ఇదే వెలిగొండలో ఎస్ఎస్సి పూర్తి చేసాను. ఇంటర్మీడియట్ భువనగిరి జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ డిగ్రీ పూర్తి చేసినాను. అక్కడ ఎల్ఎల్బి కూడా పూర్తి చేసినాను. ఈ వెలిగొండకు నాకు చాలా దగ్గర సంబంధం ఉంది, విడదీయడానికి సంబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడ గుట్టకు పల్లెకు ఈ మడికట్ల పూట తిరిగినటువంటి వాళ్ళం, ఈ బావులలో ఈత పెట్టినటువంటి వాళ్ళం. ఈ వెలిగొండ గుట్ట మీద ప్రతి గుండు మాకు పరిచయం ఉన్నది. ఎక్కడ ఏముందో కూడా మేము ఇక్కడ ఉండి చెప్పగలుగుతాం. అంటే యొక్క అక్కా చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఇక్కడ మా ఇల్లు కూడా ఉన్నది ఇప్పటికీ ఇంకా. అయితే ఈ యొక్క ప్రతి ఇల్లు, ప్రతి ఒక్క వాడ, ప్రతి ఊరు, ప్రతి ఒక్క ప్రాంతం, ప్రతి ఒక్క మన కాలేజీ విద్యార్థుల నుండి హై స్కూల్ విద్యార్థుల వరకు నాకు పరిచయాలు ఉన్నాయి. ఆ రోజులలో మేము ఇక్కడ రమణారెడ్డి గారు, మాకు సంతృప్త రెడ్డి గారు ఉండేటప్పుడు కుటుంబం అనిల్ రెడ్డి గారి చిన్నాయన అనుకుంటా, ఆయన మరి మాకు ఇంతో హై స్కూల్ లేకుండా మాకు ఇక్కడ హై స్కూల్ కావాలని చెప్పి రమణారెడ్డి గారు పాపం ఆయన ఇక్కడ హై స్కూల్ పెట్టడానికి చాలా కృషి చేయడం జరిగింది. అంటే ఈ యొక్క గ్రామం వెలిగొండ అనమాట అంటే వాస్తవంగా పక్కకే దాసిరెడ్డిగూడెంలో మరి అనేక మంది ఉద్యమకారులు అక్కడ అమరులయ్యారు. ఇక్కడ ప్రాణ ప్రాంతాలలో కూడా ఇక్కడ అనేక గ్రామాలలో ఇప్పుడే కాదు, రజాకార పోరాటంలో కావచ్చు, 1969 ఉద్యమంలో కావచ్చు, 2001 నుండి ప్రారంభమైనటువంటి యొక్క మలేషియా ఉద్యమమే కావచ్చు, అన్ని ఉద్యమాలలో కూడా ఈ వెలిగొండ ప్రాంతానికి ఒక ప్రాశస్త్యత, ఒక ప్రాముఖ్యత అన్నటువంటి ఉన్నది. ఈ వెలిగొండలో
మీరు చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది నా ఈశ్వరయ్య గౌడ్ గారు నాకంటే నేను ఎస్ఎస్సి ఉంటే ఆయన ఆ ఎస్ఎస్సి దాటి వెళ్ళిపోయాడు. ఒక సంవత్సరం సీనియర్ నాకంటే ఈశ్వరయ్య గౌడ్ గారు కానీ ఇట్లా లాలయ్య అని మా బ్రదరు, ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫీసర్ కానీ ప్రొఫెసర్ కానీ వీళ్ళంతా కూడా ఈ ఒలిగడ్డ నుండి పోయినటువంటి వాళ్ళే, ఈ యొక్క హై స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి ఒలిగొండ అనేటువంటిది ఒక పోరాటాల గడ్డ, ఒక ప్రాముఖ్యత గల గడ్డ అనేటువంటిది నా అభిప్రాయం. ముఖ్యంగా మనం 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రారంభించినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క వాళ్ళలో కేవలం ఒక 10-15 మంది మాత్రమే ఉన్నాము. అంటే 2021 ఏప్రిల్ 27 నాడు ఇంకా రాలే. అంతకంటే ముందు ఒక 3 నెలల ముందే పార్టీ పెట్టాలి అటువంటి ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. అనేక మంది అడ్వకేట్లు దగ్గర అక్కడక్కడ సలహాలు తీసుకుంటా ఉన్నాం. ఆ 10-15 మందిలో నేను ఒకరిని, ఇక్కడ రామరెడ్డి అన్న ఉన్నాడు, ఇక్కడ ప్రసాద్ అన్న ఉన్నాడు, వీళ్ళందరం కూడా మొదట్లో ఆ 15 మందిలో మేము ఒక ముఖ్యమైన వ్యక్తులుగా మేము ఉన్నాం. అలాంటి ఉద్యమం రాను రాను చిలికి చిలికి గాలివానలై మహాసముద్రమై మరి అనేక ఉద్యమాలకు దారితీసింది. అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన మాయ మాకు దక్కుతాయి, మాయ మాకు ఉంటాయి, మా ఉద్యోగం. ఈ పోరాటాలకి తెలంగాణ అంశానికి పురిడి పోసినటువంటి గొప్ప తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలితక్క. తెలంగాణ అంశం కోసం ఆమె చేసినటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం గర్వించదగ్గటువంటి పోరాటం ఆమెది. ఆ అంశం కోసం ఆమె ఎత్తిన గలంతో ఆమెని 33 ముక్కలుగా చేశారు. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అట్లాగనే ఆమె స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఎదురొచ్చే రైలు పోయి ప్రాణార్పణ చేసుకున్నారు. పార్లమెంటు భవనం ముందు ఉరేసుకున్నారు. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ చేసుకున్నారు. ఈ విధంగా సాధించినటువంటి తెలంగాణ అది కొంతమంది క్యాపిటలిస్టులకి, దొరలకి, సామంతులకి వాళ్ళైపోయి ఈ సంపాదన మొత్తం కూడా కేసీఆర్ని నమ్మి ఉద్యమకారులు కానీ, అమరవీరుల తల్లిదండ్రులు కానీ ఆయన చేతిలో పెట్టారు. ఆయన మొత్తం దోచుకొని కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పాడు. ఆయనే కనుక 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ అమరవీరుల అంశం, ఉద్యమకారుల అంశమే కనుక పరిష్కరించి ఉంటే ఇవాళ మేమందరం బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇవాళ చాలామంది అమరవీరుల తల్లిదండ్రులు రోడ్డు మీద పడ్డారు. దీనికి కారణం నమ్మించి మోసం చేసినటువంటి మామ కానీ, అల్లుడు కానీ, ఆ కుటుంబమే కారణం తప్ప ఇంకా వేరొకరి కారణం కాదు. త్యాగాలు చేశారు, రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఈ సంపదను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పినటువంటి కేసీఆర్ దే తప్పు తప్ప, కేసీఆర్ దే ద్రోహం తప్ప ఇంకా ఎవరినీ ద్రోహం కాదు. అందుకనే దాన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చింది, ఎంతో నమ్మబలికింది. కానీ సంవత్సరం అయింది, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కదలిక లేదు. ఉద్యమకారుల